హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేశానండి. ఈరోజు సండే అన్నమాట. సండే రోజు వీడియో అండి ఇది. శుభ్రంగా పొద్దున్న లేసి పొయ్యి క్లీన్గా కడిగేసుకొని మాకు గ్రామ దేవత పండగ చేస్తున్నారండి. పోలేరమ్మ తల్లి పండగ అన్నమాట. ఇక్కడ మాకు గ్రామంలో అమ్మవారు పోస్తుందన్నమాట. అమ్మవారు వస్తున్నారంట, ఇట్లా అమ్మవారు అవుతుందంటండి. అందుకని పండగ చేస్తున్నారనమాట ఈరోజు సండే. అందుకనేసి ఇంట్లో నీట్గా ఇల్లంతా క్లీన్గా పెట్టేసుకొని శుభ్రంగా పరమాన్నం చేసానండి. పరమాన్నం మనకి వీడియోలు చాలా ఉన్నాయి, చూడండి. పరమాన్నం చేశాను. కొంచెం ఒక పెద్ద కప్పు బియ్యం అయితే ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. 4 కప్పులు పాలన్నమాట. తర్వాత 1.5 కప్పు బెల్లం అనమాట. సరిపోయిద్దండి. స్వీట్ తినేవాళ్ళు ఉంటే 2 కప్పులైనా వేసుకోవచ్చు బెల్లం. చాలా బాగుంటుందండి. జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు ఇవన్నీ నేతిలో వేయించేసుకొని పరమాన్నంలో కలుపుకుంటే సూపర్ అన్నమాట. బాగుంటుందండి. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి దేవుడి రూమ్లో చక్కగా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకోనండి. శనివారం పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, తీసేసుకొని అంతా నిర్మాల్యం అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత దేవుడి ఫోటోలన్నీ మళ్ళీ నీట్గా పెట్టుకొని తర్వాత ఇలా పూలన్నీ నీట్గా అలంకరించుకొని మల్లెపూల మాలలండి ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా, తీసుకొచ్చుకొని మల్లెపూలతో చేసుకుంటే పూజ చాలా మంచిదన్నమాట. ఇలాగ మల్లెపూల మాలలు నిండుగా అలంకరించుకొని మల్లెపూలు, చామంతులు, గులాబీలు ఇలా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకున్నానండి. అమ్మవారికి తాంబూలం పెట్టాను. ఇలా కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇంట్లో. పరమాన్నం అప్పటికి అక్కడికి తీసుకెళ్దామని చెప్పేసి కదిలించలేదండి. మళ్ళీ కదిలియకూడదని చెప్పేసి కదిలియలేదు. కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి అటుకులను బెల్లం పెట్టాను అనమాట. అటుకులు బెల్లం పెట్టేసి అమ్మవారి దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళాను అనమాట పరమాన్నం. ఇలాగ దీపాలు వెలిగించుకొని నిండుగా దేవుడి రూమ్ అంతా కలకలలాడుతుందండి. చక్కగా ఇలా నిండుగా పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా అమ్మవారికి కలశానికి కూడా చక్కగా అలంకరించుకున్నాను చూడండి. మల్లెపూలు, మరుబం, ఇది కనకాంబరాలు వేసి కట్టిన మాల అన్నమాట. అది చాలా బాగుండేయండి. పూలు ఫ్రెష్గా వస్తున్నాయి. మల్లెపూలు బాగా వస్తాయి అన్నమాట. ఇలా అలంకరించుకోండి మీరు కూడాను. అమ్మవారికి లక్ష్మీదేవికి చక్కగా అలంకరించుకున్నానండి. ఆమె ఎదురుగా చక్కగా దీపాలన్నీ వెలిగించుకొని ఇలా నిండుగా ఉందండి మా దేవుడి రూము. ఎక్కువ పువ్వులు ఉంటే అమ్మవారికి ఇక్కడ కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా ఫోటోకి మాలలాగా దండ టైప్లో వేసాను అనమాట. ఇలా వేసుకొని అలంకరించుకున్నాను అనమాట. ఇలా వేసుకుంటే చాలా చాలా మంచిదండి. చూడండి ఎంత కలగా ఉంది అసలు దేవుడి రూము. పువ్వులు ఎన్ని పువ్వులతో అలంకరించుకుంటే అంత బాగుంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగా చూసారుగా ఎంత నీట్గా క్లీన్గా అసలు కళకళలాడుతుంది కదండి. ఇలా కళకళలాడితే నాకు చాలా ఇష్టం అండి. దేవుడి రూమ్ అంతాను క్లీన్ చేసుకొని ఇలా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకున్నాను. సండే రోజు పూజ అండి. ఇంక తర్వాత సాయంకాలం ఇంట్లో అందరమే అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పరమాన్నము, కొబ్బరికాయ ఇలాంటివన్నీ తీసుకొని కొంచెం నీళ్ళల్లో యాపాకేసుకొని తీసుకొని వెళ్ళి అమ్మవారికి నీళ్ళు వారపోసి కొబ్బరికాయ కొట్టుకొని పరమాన్నం నైవేద్యం పెట్టేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ ఇచ్చేసి వచ్చామండి. అసలు అక్కడ వీడియో కొంచెం అన్న తీద్దామంటే తీయటానికి వీలు లేదండి. అసలు ఫుల్ జనం ఉన్నారనమాట. ఇంకా తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు చూపించుతాలే అండి అమ్మవారిని. చాలా బాగుందన్నమాట. పోలేరమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇలాగుందండి. బాగుంది కదండి. ఇలా కలకలలాడుతూ ఉంటే దేవుడి రూము చక్కగా ఉంటుంది అన్నమాట. ఇంకా గడప ఏం పూజ చేయలేదండి. ఎందుకంటే టైం లేదనమాట. ఇంకా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇవన్నీ చేసుకుంటా అన్నీ సర్ది పెట్టుకొని ఇలా చేసుకున్నాను అనమాట. అటు ఇటు ఇటు వెళ్తా తిరుగుతూ ఉంటే చక్కగా ఎట్లా దేవుడి రూమ్ చూడబుద్ధి అవుతూ ఉంటుంది కదండి. ఇంకా సండే కదండి, ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి ఇల్లంతా సాంబ్రాణి పొగేసానండి. మంచి బాగుంటుంది కదా ఇల్లంతా మంచి సువాసనతో
ఈ చక్కగా బాగుంటుంది కదా ఇల్లు అని చెప్పేసి సాంబ్రాణి పొగ అనమాట. ఉదయం సాయంకాలం వేసుకుంటే మంచిదేనండి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం, సోమవారం ఇలా వేసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. గడపలకి, పక్కన దేవుళ్ళకి, బయట తులసమ్మ వారికి, అందరికీ బెడ్రూముల్లో అందరికి చూయించేసి వచ్చానండి. ఇలా పొగ వేసుకుంటే మంచిదన్నమాట. అసలు దోమలు ఉండా కూడా పోతాయండి. దోమలు కానీ ఏదన్నా సన్నటి దోమలు వస్తున్నాయి ఇప్పుడు, అలాంటివి కానీ ఇవన్నీ పోతాయి అన్నమాట. సాంబ్రాణిలోనండి కొంచెం పసుపు, కొంచెం జవాది, ఎండు కొబ్బరి మొక్కలు కొన్ని ఏమో ఈ లవంగాయలు వేసుకోవాలండి. లవంగాయలు వేసినా కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇల్లంతా మంచి సువాసన ఉంటుంది అన్నమాట. ఇలాగా అన్ని రూములు తిరిగి తిరిగి పొగేసాను అనమాట. సాంబ్రాణి పొగ వేసుకొని ఇలాగ చేసాను అనమాట. దేవుడి రూమ్లోను, కిచెన్లోను, బెడ్రూములలో అన్ని రూముల్లో ఇలా పొగేసుకుంటే మంచిదండి. మంగళవారం అంటే ఉదయం సాయంకాలం 2 పూటలు వేసినా కూడా దోమలు అనేవి కూడా రాకుండా ఉంటాయండి. చూసారా? ఇలాగా తులసమ్మ అమ్మవారికి కూడా చక్కగా పూజ చేసుకున్నానండి. బయట కదా పూజ చేసుకుని ఆమెకు కూడా సాంబ్రాణి పొగేసాను అనమాట. ఏ చీడపీడ లేకుండా ఉంటుందని చెప్పేసి తులసమ్మ అమ్మవారికి, మెయిన్ గుమ్మానికి, పైన ద్వారబంధనానికి, ఇవన్నిటికీ పొగ చూయించుకుంటే, సాంబ్రాణి పొగ చూయించితే చాలా మంచిది అనమాట. ఇలాగా ఏదైనా దోమలు కూడా వాళ్తున్నాయండి చెట్ల మీద, అవి కూడా పోతాయి అన్నమాట. ఇలాగ సాంబ్రాణి పొగేసేసి గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. సండే రోజు వీడియో ఇది. తర్వాత అండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది చూడండి, మా ఇంటి పక్కన వాళ్ళు కుందేలు తీసుకొచ్చారనమాట. ఆ కుందేలతోటి ఆడుకుంటుందండి. మామూలు నేను బయటకు తీసుకొస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం అటు వెళ్దాం అని చెప్పేసి లాక్కొచ్చి ఈ కుందేల దగ్గరికి వచ్చి ఆడుతుంది అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కదా, గడ్డి తింటున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. మా పక్కన ఇంటోళ్ళే తీసుకొచ్చారండి కుందేళ్ళు. వాళ్ళు కుక్కపిల్ల అంటే ఇక్కడ నూరులు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందండి మాకు అని చెప్పేసి కుందేళ్ళు తెచ్చుకున్నారంట. అసలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇదేమో వాటితోనే ఆడుతుంది అనమాట. అమ్ములు రాములు ఇంటికి వెళ్దామంటే రావట్లేదండి, వాటితోనే ఉందన్నమాట. చాలా బాగున్నాయి కుందేళ్ళు. మనం కూడా తీసుకొచ్చుకుందాం రాములు అంటే అప్పుడు వచ్చిందండి ఇంటికి. ఎట్లా ఆడుతుందో చూసారా? ఆ జాలీలు కాళ్ళతో నెట్టడం, లోపలికి వెళ్ళటానికి అనమాట. వాటితో ఆడుకోవటానికి లోపలికి వెళ్ళిపోయి చూసారా? ఆ జాలీలు కాలు పెట్టి ఇలా అదిగో చూడండి, ఎలా అంటుంది. ఎటు వెళ్తే అటు పరిగెత్తుతుందండి. అటు వెళ్తే ఇటు వస్తుంది, ఇటు వెళ్తే అటు వస్తుంది అనమాట. ఏం గాలిలో ఎగురినట్టే ఎగురుతున్నాయి. అలా చేస్తున్నాయండి. చక్కగా ఇట్లా జంతువులు ఉంటే చాలా మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, కాలక్షేపం అయ్యిద్ది కదండి, టైంపాస్ అయ్యిద్ది చక్కగా. ఇలా వాళ్ళు పక్కన వాళ్ళే, మా ఇంటి పక్కన వాళ్ళు తీసుకొచ్చుకున్నారనమాట. ఇదండి ఇవాళ వీడియో. అక్కడ గుడి ఏం పెట్టలేదు. ఇవాళ వీడియో ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బాయ్ అండి.